వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీసర్వే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. రైతులకు సూచించిన నాయుడుపేట మండల సర్వేయర్ చరణ్. ఊరుగుండపాలెం గ్రామంలోని కోఆపరేటివ్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు. హర్షం వ్యక్తం చేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సహకారంతోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని, అందరూ తనకు సమానమేనని, ఇందులో ఎవరూ గొప్పలు ఉండవని, గ్రూప్ రాజకీయాలకు తావివ్వడానికి వీల్లేదంటూ కోట మండలంలోని నాయకులకు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా కోట పట్టణానికి చెందిన NDCCB మాజీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎమ్మెల్యేను సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నట్లు తెలుస్తోందని, అలాంటి గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాలన్నారు. నల్లపరెడ్డి కుటుంబం సహాయ సహకారాలతో రాజకీయాల్లో నిలబడినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అలాంటి కుటుంబంలోనే నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారని తెలిసి పరామర్శించడం జరిగిందన్నారు. అలాగే పార్టీ పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి పాటు పలువురు నాయకుల ఏకగ్రీవంతో కోట మండల పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించడం జరిగిందని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దలి సర్వోత్తమ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, పాదర్తి కోటారెడ్డి, తీగుల సురేష్ బాబు, తనమాల వెంకటకృష్ణారెడ్డి, ఉప్పల బాలయ్య, వాకా విజయభాస్కర్ రెడ్డి, పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా కూడా సైడ్కు ఉండండి. ఓకే ఓకే పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ఇంత ముందు కొద్దిగా బాగాలేదు. అన్నని పరామర్శించాలని ఇక్కడికి వచ్చాను. ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది. ఇంకా కూడా కుదిరిపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయంగా మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నల్లపరెడ్డి సహాయ సహకారంతో ఉన్నాం. వాళ్ళ మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఎక్కడ కూడా ఇప్పుడే ఎక్కడన్నా కాబట్టి ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము. దశరథతో, మా జగన్మోహన్తో, భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాము. అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం, నాయకులకు కూడా చెప్తున్నాం. మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు రచ్చలు వేసుకుంటే మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తేనే మీకు పని జరుగుతుంది. అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము అని మీరు తగులు వేసుకుంటే అవతలకి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల, మోడీ గారి దయ వల్ల, మా పవన్ అన్న దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను. అందరూ కూడా మీ అందరి సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయింది. కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి.
మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత ఏదో మేము లావు మేము పొడుగుంటే కుదిరే పని కాదు. అందరూ పనిచేసిన వాళ్ళందరినీ గౌరవిస్తేనే పార్టీకి గౌరవం. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేరళకు కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక డెసిషన్ చెప్పే పరిస్థితి ఉంది. అది కూడా పెద్దలు సేపోటారెడ్డి గారు అబ్జర్వర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పఠిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఎక్కడేమీ ఇబ్బంది లేదు. పెద్దల నాయకత్వం చెప్పాము కూడా, అందరూ కూడా చెప్పా. పెద్దలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, మా దశన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీరందరి నాయకత్వంలో ఇక్కడ కోర్టులో అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీసర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నాయుడుపేట మండల సర్వేయర్ చరణ్ తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని 33 రెవెన్యూ గ్రామాలకు 23 రెవెన్యూ గ్రామాలు రీసర్వే చేయడం జరిగిందన్నారు. గతంలో ఈ రీసర్వే ద్వారా 1872 ఏఎల్పిఎంలను జాయింట్ ఎల్పిఎంలుగా నిర్ధారించడం జరిగిందన్నారు. అయితే దీని ద్వారా రైతులు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందుకోలేకపోతున్నారనే సమాచారం వచ్చిందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు రాకపోవడం అనేక ఇబ్బందులకు రైతులు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాన్ని అయినా అందరూ పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ 30 వరకు సబ్ డివిజన్ కు కేవలం ₹50 ఫీజుతో ఆన్లైన్లో చెల్లించాలన్నారు. అధికారులు జాయింట్ ఎల్పిఎంలుగా ఉన్న భూములను సర్వే చేసి తమ భూమి ఎలా ఉందో అలా అప్పగించడం జరుగుతుందని నాయుడుపేట మండల సర్వేయర్ చరణ్ తెలియజేశారు. నాయుడుపేట గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం అనగా, మనకు నాయుడుపేట మండలంలో 33 రెవెన్యూ గ్రామాలకు గాను 23 రెవెన్యూ గ్రామాలకి రీసర్వే పూర్తి కాబడినాయి. అందులో చాలా వరకు సుమారుగా 1872 ఎల్పిఎంస్ వరకు జాయింట్ ఎల్పిఎంగా గతంలో నమోదు చేయడం జరిగింది. ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఉండడం వల్ల రైతులకి వండి అడంగలు రాకపోవడం, క్రాప్ లోన్లు, మరి ఇతర ప్రభుత్వం వారు విడుదల చేసే సంక్షేమ పథకాలు అనగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ లాంటి పథకాలకి అనర్హులుగా మిగిలిపోతున్నారు. అలా ఉండకూడదు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వారు అందించే పథకాలు ఖచ్చితంగా అందాలి అనే సదుద్దేశంతో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు ఈ జాయింట్ ఎల్పిఎం స్ప్లిట్టింగ్ అనేది డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఆ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాం. జూన్ 30వ తారీఖు వరకు జాయింట్ ఎల్పిఎం ఉన్న వాళ్ళందరూ జాయింట్ ఎల్పిఎంకి ఆన్లైన్లో సబ్ డివిజన్ కొరకు కేవలం నామమాత్ర ఫీజుతో ₹50 మాత్రమే పే చేసి అప్లై చేసిన ఎడల ఖచ్చితంగా అందరికీ ఆన్లైన్ సబ్ డివిజన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి 1B అడంగల్ అనేది మంజూరు అవుతుంది. వాళ్ళు ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారు. ఈ ₹50 ఫీజు కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ సిస్టంలో ఖచ్చితంగా అప్లికెంట్ మనకు కట్టుకుంటేనే మనకు అది కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది మనం చేయడానికి. కాబట్టి ప్రతి రైతు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే మేము తొందరగా మీరు అనుకున్న టైంలో, ప్రభుత్వం వారు నిర్దేశించిన టైంలో మేము దాన్ని పూర్తి చేసి ప్రతి రైతులకి సహాయం చేసిన వాళ్ళం అవుతామని ఈ సభాముఖంగా అందరికి తెలియపరుస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ప్రభుత్వం వారు ఉచితంగా మీకు ఈ అవకాశం ఇస్తున్నారు. ఎవరికైతే ఆన్లైన్ సబ్ డివిజన్ 1B అడంగలు రాకుండా ఉండి జాయింట్ కింద నమోదైనారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ రోజే సచివాలయాలకు వెళ్ళి ఖచ్చితంగా అప్లై చేయండి. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కోట మండలం ఓనుగుంటపాలెం గ్రామంలోని కోఆపరేటివ్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వించాల్సిన విషయమని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ కితాబిచ్చారు. కోటలోని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వచ్చిన ఎమ్మెల్యేను ఓనుగుంటపాలెం సొసైటీ సెక్రటరీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సొసైటీకి అవార్డు వచ్చిన విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే సొసైటీ సిబ్బందితో పాటు సుమారు 38 ఏళ్ల పాటు సొసైటీ అధ్యక్షునిగా కొనసాగిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. సుదీర్ఘ కాలంలో సొసైటీ నుంచి రైతులకు జరిగే కార్యకలాపాలను సకాలంలో అందిస్తూ సొసైటీకి రావాల్సిన లావాదేవీలను జరిపిస్తూ సొసైటీని జగన్మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. రాష్ట్రం నుంచి ఓనుగుంటపాలెం ఒక్కటే ఎన్నిక కావడం ఎమ్మెల్యేగా తనకు గర్వంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా అదే సొసైటీకి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధ్యక్షునిగా ఉంటారని, ఆయన సారథ్యంలో సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చెప్పారు. ఊనుగుంటపాలెం
సొసైటీకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినందుకు ముందుగా ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి 87 నుంచి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈరోజు అక్కడ దానికి అవార్డు రావడం కూడా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అన్నయ్య అధ్యక్షుడిగా అవుతున్నాడు ఆ సొసైటీకి. ఇంకా కూడా ఆ సొసైటీని అభివృద్ధి పరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా మాకంతా గర్వకారణం. మా గూడూరుకి ఆ ఫ్రైజ్ రావడం ఆంధ్రప్రదేశ్లో నుంచి ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క బ్యాంకే ఎన్నికైనందుకు, నిజంగా సొసైటీ ఎన్నికైనందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మా జగన్మోహన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పెద్దాపురం సబ్ డివిజన్ క్రైమ్ ఏఎస్ఐ గంగిరెడ్డి బలరాంను వైఎస్ఆర్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో వైద్య నిమిత్తం ఇంటికి చేరుకున్న బలరాంను మురుగడ పద్మనాభన్ రెడ్డి వారి అనుచరులతో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బలరాం ఉమ్మడి జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కార్యక్రమంలో నరిచి శివాజీ, గణేష్ల రాంబాబు, గణేష్ల లక్షబాబు, గౌతు స్వామి, మాజీ సర్పంచ్ పెంటపాడు నాగబాబు తదితరులు పాల్గొన్నారు. తమరు వస్తాను సగం రికవరీ సగం అండి. పెద్దాపురం పురపాలక సంఘం ఇన్ఛార్జి చైర్మన్ గా వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. సందర్భంగా పలువురు కౌన్సిలర్లు సాయి ప్రసాద్ కి అభినందనలు తెలియజేశారు. విశాఖపట్నం సింహాచలంలో ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికిన వేద పండితులు. దర్శనం అనంతరం ఆశీర్వచనం మరియు తీర్థ ప్రసాదాలు అందించిన వేద పండితులు స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందించిన ఆలయ ఈవో. గురుగారు
పాటలు స్వామివారికి రచించి అప్పుడు ఔరంగజేబు పరిపాలన గర్గడే పూర్వబల్యాం తులసీకరణోద్భవాం పాండే విశ్వంబరాం విక్రమత్వరళాం మదీయ మూర్ధానవరం కరిష్యతి మహాలక్ష్మీ పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు రాజద్వారే ఐశ్వర్యం భవతి జగమజగం రామచంద్రాపురం కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే నైతికత స్థాయి వైసీపీకి లేదని గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా వైసీపీ వాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. ఏడాది పాలనలోనే 90% ఎన్నికల హామీలు, ఎన్నికల్లో ఇవ్వని హామీలు సైతం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వైసీపీ నాయకులకు కనిపించట్లేదా? సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గేలా P4 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్థిక సమానత్వం సాధించేలా కుటుంబ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ అన్నారు. నమస్కారం. వైసీపీ వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ అనేవి నిత్యం చేస్తూనే వెళ్తా ఉన్నారు. తప్పు వెంట తప్పు, లేకపోతే పాపాలు వెంట పాపాలు చేస్తా వెళ్తా ఉన్నారు. అయితే ప్రజలు మనం ముఖ్యంగా చూస్తే వైసీపీ అధినేత జగన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తా వెళ్ళారు ఎలక్షన్ టైంలో. నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ఒక పక్క చెప్తూ వై నాట్ 175 అని చెప్తూ మరి ఎలక్షన్ బరిలోకి దిగారు. మరి ప్రజలందరూ కూడా మంచి చేశారో లేదో ఆ రోజే తేల్చి చెప్పారు, 11 సీట్లకు పరిమితం చేసి. మరి ఈ నెపంలో ఉద్యమాలు చేయటం మేమేదో ప్రజల తరపున పోరాడేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు ఏ హామీ నిలబెట్టారు? జిల్లాకో ఎయిర్పోర్ట్ అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నారు. ఎస్సీలు బీసీలు ఎస్టీలు 26 పథకాల నుంచి 28 పథకాలు తీసేసి మరి వెన్నుపోటు కొట్టడం జరిగింది. అదేవిధంగా సిగ్గుపడవలసిన ఆంధ్రులందరూ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రాజధాని లేని రాష్ట్రం చూసాం గత 5 ఏళ్ళు కూడా. అలాగే పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఎక్కడ కూడా పోలవరం ఒక ఇటుకు కూడా పేర్చలేదు, పోలవరం వైపు దృష్టే పెట్టలేదు అసలు. అదేవిధంగా ఏ హామీ ఇచ్చినా సరే, ముఖ్యంగా మీ పాత్రికేయ విలేకరులకు ఇచ్చిన హామీలు కూడా ఒకరు కూడా నెరవేర్చలేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఏది నెరవేర్చకే కేవలం వాళ్ళ కార్యకర్తలకు 10,000కి 15,000కి అలవాటు చేశారు తప్ప, అలాగే డమ్మీ కార్పొరేషన్లు పెట్టి రాజకీయ నిరుద్యోగుల్ని పెంచి పోషించారు తప్ప ఆ కార్పొరేషన్లో ₹1 నిధులు కూడా వేయను. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పెన్షన్ ఏదైతే ఉందో 4,000 చేస్తామని మాట ఇచ్చారో వెంటనే 4,000 చేయడం కూడా జరిగింది. అలాగే వికలాంగులకు 6,000 చేయడం జరిగింది, 3,000 నుంచి 6,000. అలాగే ఫుల్లీ బెడ్డెడ్
పేషెంట్కి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దేశంలోనే ఇంత భారీగా ఇచ్చింది రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దరిదాపుల్లో కూడా లేదు. మరి గత ప్రభుత్వంలో 250 పెంచుకుంటూ వెళ్ళాడు ఆయన. అలాగే ముఖ్యంగా దీపం పథకంతో సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది కూడా హామీ నిలబెట్టుకుంటూ ఇవ్వడం జరిగింది. అలాగే గుంతల రహిత రోడ్డు సుమారు 1,200 కోట్లతో మరి ఎక్కడ గుంతలు లేకుండా రాష్ట్రం అంతా కూడా గత 5 ఏళ్ళు నిర్లక్ష్యం వల్ల రోడ్లు అస్తవ్యస్తంగా మారటం వల్ల మొత్తం 1,200 కోట్లతో రోడ్లన్నీ కూడా సరి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టడం 39 నియోజకవర్గాలే కాకుండా 175 నియోజకవర్గాల్లోని పెట్టి ఉపాధి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారు, అసలు ఎక్కడా కూడా ఏ జాబ్కి నోటిఫికేషన్ ఇవ్వకపోవటం, ఎక్కడ నోటిఫికేషన్ అనేది జారీ చేయకపోవటం మరి సిగ్గుపడాల్సిన పరిస్థితి. అలాగే తల్లికి వందనం సుమారు రాష్ట్రంలో 68 లక్షల మందికి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ తల్లులకి వందనం అనేది మొన్న నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆడవాళ్ళని సిగ్గుపడేలాగా చీరలు కట్టుకున్నావా, గాజులు దొరుకున్నావా, ఆడింగోడివా, ఇలాంటి వాటికి స్వస్తి పలకాలి, మనం ఆడవాళ్ళు గౌరవం పెంచేలా ఉండాలి, అందుకనే తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి ఆర్టీసీ బస్సు ఉచిత, మహిళలకు ఉచిత బస్సు కూడా ఈ ఆగస్టు 15న ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అది తూచా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల ఆగస్టు నెలలో కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి మరి ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్క పెట్టుబడులు రానివ్వకుండా, ముఖ్యంగా కియా సంస్థ కానీ, జాకీ కానీ, అమర్ రాజా కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ని రానివ్వకుండా, ఎక్స్పాన్షన్ అనేది చేయకుండా రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం, మరి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఎలా పెరుగుతుంది? మరి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందో ఆ 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో సుమారు 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా రానున్న 3 సంవత్సరాల్లో సర్వం సిద్ధమైంది. ఒక్కొక్కటిగా హామీలు నిలబెట్టుకుంటూ వస్తే ఇతను ఒక సైకో పాలన చేసి 11 సీట్లకు పరిమితమైనప్పుడు కూడా బుద్ధి రాకుండా కనీసం ఎక్కడ వీళ్ళు చేసిన అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తారో అనే భావంతో, భయంతో దొంగచాటుకు ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. అతనికి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి కదా. ఉన్న 11 మందిని కనీసం ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే, మిగతా 10 మందిని అన్నా పంపాలి కదా. అసెంబ్లీకి పంపకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేసి ప్రతిపక్ష హోదా రానిదే కావాలని బాబ్బు అని అడుక్కుంటా మరి కాలయాపన చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వం తీసుకోండి, ఏదన్నా విషయం ఉంటే ఆ విషయాన్ని కార్యకర్తలు రెచ్చగొట్టి టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయడం, బూతులు తిట్టించడం ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఎవరో జెండా, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ జెండాలు పట్టుకున్న వాళ్ళు లోపడేస్తే, ఉక్కుపాదం మోపితే వాళ్ళు రోడ్లు ఎక్కరు, వన్ సైడ్ అవుతుంది అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీసర్వే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, రైతులకు సూచించిన నాయుడుపేట మండల సర్వే చరణ్.
ఊరుగుంటపాలెం గ్రామంలోని కోఆపరేటివ్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు హర్షం వ్యక్తం చేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BCN News.